హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, వైసీపీకి ఎన్ని సీట్లు చెప్పేసిన ఈసీ, తీవ్ర సంతోషంలో సీఎం జగన్. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఇది వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. ఇంకా విజయనగరం జిల్లాలో మరోసారి 9కి 9 ఆయన గెలుస్తుంది అసెంబ్లీ స్థానాలు అని ధీమా వ్యక్తం చేశారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేశామని తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వొద్దని లేఖ రాసి వారి ప్రాణాలను టీడీపీ పోగొట్టుకుందని ఆరోపించారు. ఇక ధనవంతులు, బలవంతులు, డబ్బున్న వారే చంద్రబాబు కావాలని విమర్శించారు. 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారు అని ప్రశ్నించారు. ఏ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. టెక్కలిలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్నికలైన దగ్గర నుంచి కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సో ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారు.